కొన్నాళ్ల క్రితం వరకు మనం కంప్యూటర్లు క్యాలిక్యులేషన్స్కే గానీ అవి ఎప్పటికీ మనిషిలా క్రియేటివ్ కాలేవని ధీమాగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అది తప్పని రుజువవుతోంది. ఎందుకంటే ఇప్పుడు అవే కంప్యూటర్స్ కథలు రాస్తున్నాయి, బొమ్మలు గీస్తున్నాయి, ఇంకా మంచి సినిమాటిక్ వీడియోలు కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఇదేదో మ్యాజిక్కో లేదా ఎప్పట్లానే ఒక చిన్న టెక్నాలజీ అప్డేటో కాదు. ఇది మెషిన్స్ మన భాషను అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన ఒక పారాడైమ్ షిఫ్ట్. అంటే మనిషి మరియు మెషిన్ మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేసే ఒక చారిత్రక విప్లవం. సరే, అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? కంప్యూటర్లు నిజంగానే క్రియేటివ్ అయిపోయాయా, లేదా ఇదంతా ఒక భ్రమ? ఇలాంటి మీ సందేహాలన్నిటికీ సమాధానమే జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే జనరేటివ్ ఏఐ అంటే కొత్త కంటెంట్ను సృష్టించగల ఒక డిజిటల్ క్రియేటర్. ఇక్కడ కంటెంట్ అంటే కేవలం మాటలు మాత్రమే కాదు, టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, ఇంకా వీడియో కూడా. ఇక్కడ విషయం గుర్తుంచుకోండి, కంప్యూటర్ కోడ్ కూడా టెక్స్ట్ కిందకే వస్తుంది. అంటే జనరేటివ్ ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా రాయగలదు. మరి ఇన్నాళ్ళు మనం చూసిన ఏఐకి ఈ జనరేటివ్ ఏఐకి తేడా ఏంటి? ఇన్నాళ్ళు మనం చూసిన ఏఐని ట్రెడిషనల్ ఏఐ అంటాం. దీన్ని టెక్నికల్ భాషలో డిస్క్రిమినేటివ్ ఏఐ అంటారు. ఎందుకంటే ఇది డేటాలోని తేడాలను గుర్తించి, అంటే డిస్క్రిమినేట్ చేసి ఏది ఏమిటి అనేది చెప్పగలుగుతుంది. ట్రెడిషనల్ ఏఐని ఒక లైబ్రేరియన్తో పోల్చవచ్చు. మీరు లైబ్రరీకి వెళ్ళి ఫలానా పుస్తకం ఎక్కడ ఉంది అని అడిగితే వెంటనే వెతికి తెచ్చి ఇచ్చినట్లుగా. ట్రెడిషనల్ ఏఐతో ముఖ్యంగా రికగ్నిషన్ అంటే గుర్తించడం. ఉదాహరణకు మీ మొబైల్లో ఫేస్ అన్లాక్ అనేది మీ ముఖాన్ని గుర్తించడం అన్నమాట. అలాగే క్లాసిఫికేషన్ లేదా వర్గీకరించడం. ఉదాహరణకు మీ ఈమెయిల్స్లో ఏది స్పామ్, ఏది స్పామ్ కాదు అనేది వర్గీకరణ చేయడం. ఇంకా డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయం తీసుకోవడం కోసం కూడా యూజ్ చేస్తాం. ఉదాహరణకు మీ యొక్క పాత బ్యాంకు ట్రాన్సాక్షన్ డేటా ఆధారంగా మీకు లోన్ శాంక్షన్ చేయాలా లేదా అని డిసైడ్ చేయడం. గూగుల్ మ్యాప్స్ ఇంకా నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్ లాంటివి కూడా ట్రెడిషనల్ ఏఐ కిందకే వస్తాయి. ఎందుకంటే వాటిలో కూడా అప్పటికే ఉన్న డేటాను విశ్లేషించి ఒక నిర్ణయం మాత్రమే తీసుకుంటాయి. కానీ జనరేటివ్ ఏఐ అనేది పూర్తిగా వేరే లెవెల్. అది ఒక ఆథర్ అంటే రచయిత లాంటిది. లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివి అర్థం చేసుకుని మీరు అడిగినప్పుడు మీకు ఒక సరికొత్త కథను రాసిస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ట్రెడిషనల్ ఏఐ గుర్తిస్తుంది, జనరేటివ్ ఏఐ సృష్టిస్తుంది. అంటే ఇప్పటిదాకా ఏఐ అంటే అండర్స్టాండింగ్, ఇప్పుడు ఏఐ అంటే క్రియేషన్. ఇదే అసలైన తేడా. అసలు మెషిన్కి క్రియేటివిటీ ఎలా వచ్చింది? అది మనిషిలా ఆలోచించగలదా? నిజం చెప్పాలంటే ఏఐ మనిషిలా ఆలోచించదు. ఏఐ చేసేది ఒకటే పని, అదే ప్యాటర్న్ ప్రిడిక్షన్. దీనిని టెక్నికల్ గా నెక్స్ట్ టోకెన్ ప్రిడిక్షన్ అంటారు. అంటే ఒక పదం తర్వాత ఏ పదం వచ్చే ప్రాబబిలిటీ, అంటే అవకాశం దేనికి ఎక్కువగా ఉందో లెక్కేస్తుంది. ఉదాహరణకి మీరు ద స్కై ఈజ్ అని టైప్ చేస్తే దాని తర్వాత బ్లూ అనే పదం వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉందని ఏఐ తన ట్రైనింగ్ డేటా ద్వారా గ్రహిస్తుంది. ఇమేజ్ విషయంలో కూడా అంతే. ఒక పిక్సెల్ పక్కన ఇంకో పిక్సెల్ ఏ రంగులో ఉండాలో అది పక్కాగా ఊహిస్తుంది. ఇది వినడానికి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ లా అనిపించవచ్చు, కానీ అసలు మ్యాజిక్ ఎక్కడ ఉందంటే ఈ క్యాలిక్యులేషన్స్ అది బిలియన్ల డేటా పాయింట్స్ మీద బిలియన్ల సార్లు చేస్తోంది. ఆ స్కేల్ మన ఊహకు అందదు కాబట్టి అది మనకు క్రియేటివిటీలా అనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. తన వద్ద ఆల్రెడీ ఉన్న కోట్లాది ఉదాహరణల నుండి కాపీ పేస్ట్ చేయదు. అది డేటాలోని స్ట్రక్చర్స్, ప్యాటర్న్స్, ఇంకా వాటి మధ్య ఉన్న రిలేషన్స్ ని నేర్చుకుని ఆ నేర్చుకున్న ప్యాటర్న్స్ అన్నిటినీ కలిపి ఒక సరికొత్త అవుట్పుట్ ని సృష్టించి దాన్ని మనం ఇచ్చే ప్రాంప్ట్ కి అవుట్పుట్ గా ఇస్తుంది. అందుకే ఇది కేవలం రిపీట్ చేసే మెషిన్ కాదు, ఇది డేటా నుండి నేర్చుకుని కొత్తదాన్ని క్రియేట్ చేసే క్రియేషన్ ఏఐ. ఇప్పుడు ఈ జనరేటివ్ ఏఐ అనేది ఎందుకు చరిత్రలో నిలిచిపోయే ఒక అతిపెద్ద టెక్నాలజీ రెవల్యూషన్ తెలుసుకుందాం. ఇన్నాళ్ళు మనం కంప్యూటర్తో పని చేయాలంటే దానికి అర్థమయ్యే C++, జావా లేదా పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిందే. అంటే ఆ టెక్నాలజీని వాడుకునే అవకాశం కేవలం ఆ కోడ్ తెలిసిన కొద్ది మందికే పరిమితం. కానీ ఈరోజు ఆ అడ్డుగోడలు పూర్తిగా బద్దలైపోయాయి. ఎందుకంటే మనం కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోకుండానే కంప్యూటరే మన భాషను, మనం ఏం కోరుకుంటున్నాం అనే ఉద్దేశాన్ని, ఇంకా మన ఆలోచనను కూడా అర్థం చేసుకుంటున్నట్టుగా సమాధానాలు ఇస్తోంది. ఇది ఎంతటి మార్పు అంటే ఒక సామాన్య వ్యక్తి కూడా మన మాతృభాష తెలుగులో కూడా కంప్యూటర్తో మాట్లాడుతూ అద్భుతమైన విషయాలను సృష్టించగలుగుతున్నాడు. ఇది చిన్న విషయం కాదు. టెక్నాలజీ అనేది కొద్ది మందికి మాత్రమే తెలిసే ఒక కోడింగ్ భాష నుండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఒక వాడుక భాషగా మారిపోయింది. దీనితో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మేధస్సు కూడా ఒక సామాన్యుడి చేతికి అందిన క్షణం ఇది. అందుకే ఇది ఒక చరిత్ర. ఇదంతా విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు, ఎప్పటి నుండే ఉంది కదా, మరి ఈ జెన్ఏఐ అనే మ్యాజిక్ ఎక్కడ మొదలైంది అని. దీనంతటికీ పునాది ఇప్పటిది కాదు. 2017లోనే గూగుల్ శాస్త్రవేత్తలు విడుదల చేసిన కేవలం ఒక 8 పేజీల రీసెర్చ్ పేపర్. దాని పేరు అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్.
ఇందులో వాళ్ళు పరిచయం చేసిన ట్రాన్స్ఫార్మర్ అనే టెక్నాలజీనే ఈ రోజు మనం చూస్తున్న ChatGPT, గూగుల్ జెమిని ఇంకా మిగిలిన జెన్ AI టూల్స్ అన్నిటికీ ప్రాణం పోసింది. ఒక రకంగా చెప్పాలంటే AI చరిత్రను ట్రాన్స్ఫార్మర్ పేపర్కి ముందు ఆ తర్వాత అని విడదీయవచ్చు. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ ద్వారా ఒక మెషిన్ మనిషిలా ఎలా నేర్చుకుంటుందనేది మన నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ జనరేటివ్ AI ప్రపంచంలో మనిషి పాత్ర ఏంటనే ప్రశ్న మీలో మొదలైందా? దానికి సమాధానం తెలియాలంటే మనం పనిని చూసే విధానం మారాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం నేర్చుకున్న స్కిల్స్ అన్ని ఒక రకమైన టెక్నికల్ లేబర్ లాంటివి. వాటితో ఒక పనిని ఎలా చేయాలో నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది స్ట్రాటజిక్ కంట్రోల్. అంటే ఇకపై మనం ఒక పని చేసే వ్యక్తిలా కాకుండా ఒక డైరెక్టర్ లాగా మారాలి. ఎందుకంటే ఏఐకి అద్భుతమైన స్కిల్ ఉంది, కానీ మన ఇంటెంట్ అనేది ఏంటో దానికి తెలియదు. అలాగే దానికి స్పీడ్ ఉంది, కానీ మన టేస్ట్ ఏంటో దానికి తెలియదు. మరి ఆ ఇంటెంట్ ని, ఆ టేస్ట్ ని ఏఐకి ఎవరివ్వాలి? ఇక్కడే మీ డొమైన్ నాలెడ్జ్ కీలకం అవుతుంది. మీ ఆలోచనలు, సబ్జెక్ట్ మీద మీకున్న పట్టు, మీ అనుభవం ఇవన్నీ ఒక దిక్సూచి, అంటే ఒక కాంపాస్ లాంటివి. ఏఐ అనేది పవర్ఫుల్ ఇంజిన్. అది ఎంత పవర్ఫుల్ అయినా సరే అది ఏ దిశలో వెళ్లాలో చెప్పాల్సింది మాత్రం మనం. కాబట్టి ఆ పవర్ఫుల్ ఏఐ ఇంజిన్ ని సరైన దిశలో నడిపించడమే ఈ కాలపు అసలైన స్కిల్. టూల్స్ మారుతుంటాయి, కానీ ఆ టూల్స్ ని ఎలా వాడాలో తెలిసిన విజనరీకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, ఏఐ మనల్ని రీప్లేస్ చేయదు, కానీ ఏఐని వాడుకోవడం తెలిసిన మరో మనిషి మాత్రం మనల్ని రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి ఏఐని చూసి భయపడడం మానేసి మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఆయుధంగా మార్చుకుని రేపటి ప్రపంచాన్ని లీడ్ చేద్దాం. ఈ వీడియో మీకు జనరేటివ్ ఏఐపై కొంత క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నా. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? మీకు ఏఐ గురించి ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటి, లేదా ఏ విషయంలో మీరు భయపడుతున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. నేను ప్రతి కామెంట్ను చదివి మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే అసలు ఏఐ అనేది ఎలా పనిచేస్తుంది లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఏఐ సిరీస్ మాత్రమే కాదు, మారుతున్న కాలంతో పాటు మన ఆలోచన విధానాన్ని మార్చే ఒక ప్రయాణం. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ లెర్నింగ్, కీప్ క్రియేటింగ్. థ్యాంక్ యూ.